దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగుగాక. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలండి. చేరొచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు. మన ప్రార్థనతో ఈ సమయాన్ని ప్రారంభించుకుందాము. ఒక వాక్యం చదువుకుందాం ముందుగా. కీర్తన గ్రంథం నుండి 145వ కీర్తన 18వ వచనమండి. కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. చిన్న ప్రార్థన అండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, అవును స్వామి, సమయాన్ని బట్టి స్తోత్రం ప్రభా. లేఖన భాగాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ప్రభా మీరు తండ్రి మనందరితో మాట్లాడండి, మీరే మహిమ పొందండి, మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అన్న అందరికి నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఎస్ బ్రదర్. ఓకే. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగంలో మనం ముఖ్యంగా ఒక మాట మనం చూస్తున్నాం. అంటే దేవునికి ఎవరైతే నిజంగా మొరపెడతారో, యథార్థంగా మొరపెడతారో వారికి అందరికీ కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. సో సమీపంగా ఉండి ఆయన ఏం చేస్తాడు అంటే, సో నెక్స్ట్ వచనంలో మనం చూస్తున్నాము, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. తర్వాత వారి మొరను ఆయన ఆలకించి వారిని రక్షిస్తాడు అనే ఒక మాటను మనం దేవుని లేఖనాలు చూస్తున్నామండి. సో అలాగైతే దేవుని నామమున మొరపెట్టినప్పుడు ఆయన ఏ విధంగా తన ప్రజలను రక్షిస్తాడో, సో ఆయన నామములో మొరపెట్టినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయో, సో 5 విషయాలను మీతో ఈరోజు నేను పంచుకోవాలని ఆశిస్తున్నానండి. సో ఆ మాటకు వచ్చినప్పుడు మనం దేవుని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. అవును, ఆయన నామములో ఆయన ప్రజలు సో మొరపెట్టినప్పుడు ఆయన చేసిన కార్యాలు. ఎందుకంటే సో ఆయన నామమే సో అటువంటి నామమై ఉన్నది. ఆ 5 సంగతులు కూడా ఆయన నామములోనే ఇమిడి ఉన్నాయి అనే ఒక సంగతి దేవుని వాక్యం మనం చూస్తున్నామండి. ఆ ఒక లేఖనము మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వచనం. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండి ఆయన చేసే కార్యాలు సో ఏ విధంగా ఉంటాయో ఆ విషయాలు 5 అంశాలు ఆయన పేరులోనే, ఆయన నామంలోనే ఉన్నాయండి. చూడండి ఒకసారి మనం ఆ లేఖన భాగం చూద్దాం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ లేఖన భాగం చదివినప్పుడు సాధారణంగా మనకి తలంపు వచ్చేమంటే, సో ఇది ఒక క్రిస్మస్ గురించిన సందేశమేమో. క్రిస్మస్ సందర్భంలో ఎక్కువ మనం వినే లేకుంటే వాడే వచనం అని మనం సాధారణంగా తెలుసుకుంటాం. అయితే సో ఈరోజు క్రిస్మస్ సందేశం నేను ఇవ్వదలచలేదండి. అంటే క్రీస్తు పుట్టుకను గురించి నేను మాట్లాడటం లేదు. అయితే ఆయన నామము గురించి నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. సో దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన నామము అంటే ఆయన పేరు ఇక్కడ ఇవ్వబడింది. సో ఆ పేరులో 5 సంగతులు మనం ఇక్కడే చూస్తున్నాం చూడండి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 5 సంగతులు రాయబడిన తర్వాత అక్కడ అతనికి ఈ పేరు పెట్టబడును. పేర్లు అని లేదు. సో సింగులర్ లో అంటే ఏకవచనంలో పేరు అంటే 5 సంగతులు కూడా ఆయన పేరులోనే ఉన్నాయి. సో అది ఇక్కడ గమనించాల్సిన విషయం అండి. 5 సంగతులు ఏమిటంటే ఇక్కడ చూస్తున్నాము, ఆశ్చర్యకరుడు, తర్వాత ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సో దేవునికి స్తోత్రం. సో ఎప్పుడైతే మనం ఆయన పేరులో ఈ యొక్క పేరు మనం సాధారణంగా గమనించినట్లయితే, సో ఇదే యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాము, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని. సో తర్వాత మనం మత్తయి రాసిన సువార్తలో మనం గమనించినట్లయితే, సో ఆయన లోకంలో జన్మించినప్పుడు ఆయనకు యేసు అను పేరు సో పెట్టబడిందని మనం అక్కడ గమనిస్తున్నాం. అంటే సో యేసు అను పేరులో లేకుంటే పాత నిబంధనలో యెహోవా అని చూస్తాం కదండి. ఆయన ఆ నామములో సో ఏమున్నది అని ఇక్కడ తేటగా సో ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ రాయబడిన 5 సంగతులు మనము చూస్తున్నాం. అంటే యేసయ్య నామములో మనం మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు సో ఆయన ఏ విధంగా స్పందిస్తాడు, ఏ విధంగా ఆయన
కార్యం చేస్తాడు. కీర్తన గ్రంథం రాయబడిన ప్రకారం ఆయన సమీపంగా ఉండి ఏ విధంగా తన ప్రజలను ఆయన రక్షిస్తాడు, ఆయన రక్షించుటకు ఆయన చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయి అని ఈ పేరులో యెషయా 9:6 రాయబడిన ఈ పేరు ఏమంటే 5 సంగతులు కూడిన ఆ పేరు అంటే యేసు నామం లేకుండా యెహోవా నామంలో ఆ 5 సంగతులు ఇమిడి ఉన్నాయండి. ఏ విధంగా ఆయన రక్షించున్నాడో తన ప్రజల్ని అని లేఖన ఆధారం నుండి మనము గమనించినట్లయితే ఈరోజు నేను మీకు 2 సంఘటనలు మీ యొక్క దృష్టికి తేవాలని ఆశిస్తున్నానండి. ఒకటి పాత నిబంధన నుండి, ఇంకోటి కృత నిబంధన నుండి. పాత నిబంధనకు వచ్చినప్పుడు మనకందరికి తెలిసిన సంగతి అది. సో నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనమండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ ఈ సందర్భం మనకందరికీ తెలుసు. సో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చిన తర్వాత మోషే నాయకత్వంలో ఇంకా వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చున్నారు. ఆ సమయంలో ఫరో రాజు తన సైన్యంతో వీరిని సంహరించాలని వస్తున్నాడు. అది సందర్భం. ఆ టైంలో ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్న ఫరో సైన్యం చూసి వారు మిక్కిలి భయపడ్డారు. తర్వాత దేవునికి వారు మొర పెట్టారు. సో దేవునికి మొర పెట్టినప్పుడు అక్కడ దేవుడు వారిని ఏ విధంగా రక్షించుకున్నాడో మనము ముందర మనకి తెలిసిన సంగతి. సో ఇక్కడ దేవుని లేఖన భాగం మనం చూసినట్లయితే ఆ టైంలో సో మోషేకి కూడా సో దేవుడు అన్న మాట ఏమిటంటే 16వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ చూస్తున్నాము, నీవు నీ కర్ర ఎత్తి క్షమించండి 15వ వచనం 14 వచనం, అంతలో యెహోవా మోషేతో నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా మనం దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ నేను మీతో చెప్పదలిచిన విషయం ఏంటంటే దేవుడు ఏ విధంగా అయినా కార్యం చేస్తాడు 5 విధాలుగా. అంటే దేవునికి మొరపెట్టినప్పుడు సో మొట్టమొదటిగా మనం అక్కడ చూస్తున్నాం యెషయా గ్రంథంలో ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి మనం మొరపెట్టినప్పుడు మన పరిస్థితుల్లో సో దేవుడు ఆశ్చర్యకార్యము ఆయన చేస్తాడండి. సో ఇక్కడ ఈ ఇజ్రాయెల్ ప్రజల విషయంలో కూడా అదే మనం చూస్తున్నాము. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టారు, మోషే కూడా మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, సో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడని ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పు అని చెప్పి దేవుడు అంటున్నాడు, నీ కర్ర తీసుకొని ఆ సముద్రం వైపు నువ్వు చాపుము అన్నప్పుడు దేవుడు మాట ప్రకారంగా అక్కడ సముద్రము 2 పాయలు అయినట్లు మనం చూస్తాం కదండి. ఇజ్రాయెల్ ప్రజలు 6 నెలల మీద వారు నడుచుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏం నిజంగా జరిగిందంటే ఈ 5 సంగతులు ఏ విధంగా దేవుడు ఆయన అక్కడ నెరవేర్చినాడు, తమ ప్రజలను ఆయన రక్షించుకున్నాడంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాము ఆయన ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల ఎదుట ఆయన ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు. సో రెండోదిగా ఆయన ఆలోచనకర్త అని అక్కడ యెషయా గ్రంథంలో చూస్తున్నాం కదా. సో ఆయన ఇక్కడ ఇచ్చిన ఆలోచన ఏంటి అని మనం గమనించినట్లయితే మనం చూసినట్లయితే దేవుడు సో మోషేతోనే ఇక్కడ అంటున్నాడు. సో ఒక ఆలోచన దేవుడు ఆయన ఇస్తున్నాడు. మనం 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ఒక్కొక్క విషయం చదువుకున్నప్పుడు దేవుడు మోషేతో ఆయన మాట్లాడుతూ ఆయన ఇచ్చిన ఆలోచన సో ఏ విధంగా నువ్వు చెయ్యి ఈ సందర్భంలో సో అని దేవుడు చెప్పిన ఒక మాటలు అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆయన ఆలోచన ఇచ్చు దేవుడు. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. తర్వాత ఆయన ఆలోచన కూడా వెంటనే అక్కడ మనము చూస్తామండి. సో అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఆలోచనకర్త, తర్వాత బలవంతుడైన దేవుడు, అంటే ఆయన పరాక్రమము కలిగిన దేవుడు. సో అక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఆ సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద తన ప్రజల్ని ఆయన నడిపించాడు కదండి. సో అక్కడ మనం ఏం చూస్తున్నాము, ఆయన బలాన్ని చూస్తున్నాం, ఆయన పరాక్రమాన్ని మనము చూస్తున్నాం. సో ఇది 3వ సంగతి. తర్వాత 4వ సంగతి ఏమిటంటే సో నిత్యుడగు తండ్రి, అంటే ఆయన నిత్యత్వము, ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండువాడు, తండ్రిగా ఆయన ఆదుకున్నవాడు. సో ఆ సంగతి కూడా మనం అక్కడ చూస్తున్నాం. 4వ సంగతి. 5వ సంగతి గమనించినట్లయితే సమాధానకర్తయగు అధిపతి. చూడండి, సో ఎప్పుడైతే దేవుడు సముద్రాన్ని 2 పాయలు చేసి ఆశ్చర్యకార్యముతో సో దేవుడు తన ప్రజల్ని ఆరిన నేల మీద నడిపించిన తర్వాత అక్కడ మనం చూస్తున్నాము సో ఆ శత్రువుల్ని దేవుడు ఆ సముద్రంలోనే ఆయన సంహరించినాడు. సో ఇజ్రాయెల్ ప్రజలు
సో భయపడిన ఆ భయాన్ని దేవుడు ఆ విధంగా ఆయన తొలగించినాడు. అప్పుడు అంతవరకు ఇజ్రాయెల్ ప్రజల హృదయంలో ఏర్పడిన ఆ ఒక భయము, సో ఆ భీతి, ఆందోళన, అదంతా కూడా కలవరం అంతా కూడా తొలగిపోయి వారిలో ఏం ఏర్పడింది నెక్స్ట్ అంటే సమాధానం ఏర్పడింది. సో దేవునికి స్తోత్రం. సో ఆ విధంగా దేవుడు ఆయన కార్యం చేస్తాడు. ఆయన పేరు సో ఇమ్మానుయేలు, యేసు లేకపోతే యెహోవా అన్నప్పుడు సో ఆయన చేసే కార్యాలు కూడా ఈ విధంగా ఉంటాయని, సో ఆయన పేరు, ఈ పేరు పెట్టబడును అంటే ఆయన పేరులో ఈ 5 సంగతులు కూడా ఉన్నాయి, జరుగుతాయి. ఆయన నామములో మనము మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు ఆ విధంగా ఆయన కార్యము చేస్తాడు అన్న సంగతి మనము ఈ యొక్క ఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చండి. సో తర్వాత క్రొత్త నిబంధనలో జరిగిన ఒక ఘటన సో మీ దృష్టికి తేవాలని ఆశిస్తున్నాను. అది కూడా మనకందరికి తెలిసిన సంగతి ఏమిటంటే చూడండి. సో మత్తయి రాసిన సువార్తలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయం 25వ వచనం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. సో ఈ ఒక సందర్భం కూడా మనం ఏ విధంగా ఉందంటే, సేమ్ ఇజ్రాయెల్ ప్రజలు తమ ఎదుట శత్రువుని చూసినప్పుడు ఏ విధంగా నశించిపోతామని భయపడినారో అదే విధంగా అటువంటి సందర్భం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఏ సందర్భం ఇది అంటే, సో యేసయ్య శిష్యులతో ఆయన ధోనిలో ప్రయాణించే ఆ సందర్భము. అప్పుడు ఉన్నటువంటి సముద్రంలో పెద్ద తుఫాను, గాలి, సో చెలరేగి సముద్రంతో అల్లకల్లోలమైనప్పుడు సో జరిగిన ఘటన. అప్పుడు యేసయ్య ఆ ధోని అంబరంలో ఆయన నిద్రిస్తున్నట్లుగా మనం చూస్తాం లేఖన భాగంలో. అయితే శిష్యులు ఆ అలల్ని, ఆ ధోనికి కొట్టే అలల్ని, ఆ నీటిని లేకుండా ఆ ఒక తుఫాన్ని లేకుండా ఆ ఒక గాలిని చూసినప్పుడు వారు భయభ్రాంతులైపోయినారు, దిగులు చెందినారు, కలవరంతో నిండుకున్నారు. తర్వాత చివరికి వారు ఇంకా వాళ్ళు తమ స్వప్రయత్నాలన్నీ చేసినారు. అంత విఫలమైనప్పుడు అప్పుడు వారికి ప్రభు గుర్తుకొచ్చినాడు. అప్పుడు వచ్చి ప్రభువుని వారు లేపుతూ ఈ మాట అంటున్నారు. ఆయన నిద్రపోతున్న సందర్భం అది. అప్పుడు ఆయన లేపుతూ వారు అంటున్నారు, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అంటే ఇక్కడ చూస్తున్నాము, వారు యేసయ్య యొద్దకు వచ్చి మొర పెడుతున్నారు, ఆయన నామమున మొర పెడుతున్నారు, ప్రభు మమ్మల్ని రక్షించమని మొరపెడుతున్నారు. అప్పుడు సో వెంటనే యేసయ్య చేసిన కార్యం మనం చూసినప్పుడు ఈ 5 సంగతులు ఇక్కడ కూడా మనకి కనిపిస్తాయండి. చూడండి, నెక్స్ట్ వచ్చిన మనం చూస్తున్నాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. దేవునికి స్తోత్రం. చూడండి, సో ఇక్కడ కూడా ఆ 5 సంగతులు ఏ విధంగా మనకు కనిపిస్తాయంటే, సో వాళ్ళు మొరపెట్టినప్పుడు యేసయ్య లేచి ఆ సముద్రాన్ని, గాలిని గద్దించగా అది నిమ్మళమైపోయింది. అంటే అక్కడ తన ఆశ్చర్య కార్యాన్ని ఆయన అక్కడ సో కనపరిచినాడు. సో అద్భుత కార్యమని ఆయన కనపరిచినాడు. తర్వాత అక్కడ శిష్యుల్లో ఒక ఆలోచన కూడా వచ్చింది, ఈయన ఎవరు? ఆ ఆశ్చర్యకరం చూసినప్పుడు వారి హృదయంలో ఆలోచన వచ్చింది, ఈయన ఎవరు? ఈయన మాటకు ఈ ప్రకృతి కూడా లోబడుతుంది కదా, గాలి సముద్రం కూడా లోబడుతుంది కదా. అంతవరకు సో దయ్యాలు లోబడటం వారు చూస్తున్నారు, రోగాలు లోబడటం చూస్తున్నారు, మరణం కూడా లోబడటం వారు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రకృతి ఆయనకు లోబడటం వారు చూస్తున్నారండి. అవును, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఇక్కడ మనం గమనించే విషయం ఏమిటంటే, ఆయన నామమున మొరపెట్టినప్పుడు, ప్రభువా అని వారు మొరపెట్టినప్పుడు సో ఆయన చేసిన కార్యం ఏంటంటే, సో ఆయన అద్భుత కార్యం చేస్తున్నాడు. ఆ సముద్రాన్ని, గాలిని ఆయన నిమ్మళపరిచినాడు. తర్వాత ఆయన ఇచ్చిన ఆలోచనకర్త. ఆయన ఆలోచన ఏంటంటే, వారితో ఆయన మాట్లాడాడు కదా, ఏమని? సో మీరు ఎలా భయపడుచున్నారు, అల్ప విశ్వాసులారా, మీరు ఎలా భయపడుచున్నారు? సో అంటే మీ నమ్మకము, సో మీరు ఇంకొక సువార్త భాగం చూసినప్పుడు మీ విశ్వాసం ఎక్కడైనా ఆయన ఈ సందర్భంలో వారిని అడిగినట్లు మనం చూస్తున్నాం. అంటే ఆయన సో వారికి ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు విశ్వాసం మాత్రము ఉంచండి. సో ఆ రోజు యాయిరుతో కూడా తన కుమార్తె చనిపోయిన విషయం, ఆ వార్త అందినప్పుడు ఆయన ఎంతో భయపడినాడు, కలవరం చెందినాడు. అప్పుడు యేసయ్య ఆయనతో అన్నమాట ఏంటంటే, నువ్వు భయపడవద్దు, సో నమ్మకం మాత్రం ఉంచమన్నాడు కదా. సో అక్కడ ఆయన ఆలోచన మనం చూస్తున్నాం. ఆయన మాటల్లో సో
ఆయన ఒక ఆలోచన, ఆయన ఆలోచనకర్తగా ఆయన మనకు ఆలోచన ఇవ్వడం మనము గమనించవచ్చండి. మనము కలవరంలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, సా లేకుంటే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, మనము చేయాల్సిన మంచి పనేమిటంటే ఆయనకు మొరపెట్టాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఆయన ఆలోచనకర్తగా మనకు ఆలోచన ఇస్తాడు. తర్వాత నిత్యుడగు తండ్రిగా, లేకుంటే బలవంతుడైన దేవుడుగా ఉండి ఆయన బలమైన కార్యము, పరాక్రమ కార్యము చేస్తాడు. నిత్యుడుగా తండ్రిగా ఉండి ఆయన మమ్మల్ని ఆదుకుంటాడు. తర్వాత ఆయన సమాధానకర్తగా ఆ పరిస్థితులు మనకు సమాధానాన్ని ఇస్తాడు. నెమ్మదిని కలుగజేస్తాడు. ఇప్పుడు చూడండి శిష్యులకి కూడా ఏం జరిగిందంటే, అంతవరకు వారి హృదయంలో ఏర్పడిన ఆందోళన, ఆ భయము, భీతి, కలవరము, నశించిపోతాము అనే ఒక భయమంతా కూడా తొలగిపోయింది. వారు ఎప్పుడైతే సముద్రం నిమ్మళమని చూసారో, వారి హృదయం కూడా ఎంతో ప్రశాంతత నిండుకున్నది. సమాధానంతో వారు సాగారు. సో, ఆ విధంగా దేవుడు మన పట్ల గూడా, మన జీవితాల్లో కూడా ఆయన కార్యము చేసే దేవుడుగా ఉన్నాడండి. ఒక చిన్న సాక్ష్యం నేను మీతో పంచుకొని నేను ఇక్కడ ముగించాలని ఆశిస్తున్నానండి. నా జీవితంలో కూడా జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒక సాక్ష్యంగా. నేను చిన్నప్పుడు ఏడో తరగతి చదువుతున్న సందర్భం అది. అప్పుడే క్రొత్తగా మా తల్లిదండ్రులు రక్షింపబడి సో, ఇంకా బాప్తిసం తీసుకోవడానికి వారు సిద్ధపడ్డారు. సంఘంలో గూడా అనౌన్స్‌మెంట్ అంతా జరిగింది. ఈ ఆదివారము బాప్తిసం ఆహ్, తీసుకుంటారని. ఉన్నట్లుండి సో, ఒక రోజు ఎనకల నేను ట్యూషన్ వస్తున్నప్పుడు సో, ఉన్నట్లుండి సీరియస్ అయిపోయింది నాకి. మైగ్రేన్ వచ్చేసి సో, ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళాను. చానా బాధ అరతల నొప్పి, తలని బాధతో వెళ్ళాను. డాక్ డాక్టర్‌తో సో, నేను తీసుకుపోయి అడ్మిట్ చేశారు హాస్పిటల్‌లో. ఆయన డాక్టర్ అంతా పరీక్ష అంతా చేసినాడు. అయితే ఏ సమస్య ఆ రిపోర్ట్‌లో లేదు. అంతా నార్మల్ ఉంది పరిస్థితి చూస్తే. అయితే నా పరిస్థితి ఏమైందంటే చివరకు నెక్స్ట్ డే మధ్యాహ్నం 1 గంటకంతా నా మాటలు పడిపోయినాయి. కళ్ళు కూడా నిలబెట్టేసాను. నేను ఎక్కడున్నా నాకు ఇంకా మతిలే. అటువంటి పరిస్థితిలో సాయంత్రం మా సంఘ పెద్ద వచ్చి నన్ను చూడడానికి హాస్పిటల్‌కొచ్చినప్పుడు డాక్టర్ అన్నారు, "మేము చేసే ప్రయత్నం అంతా చేసినాము. తలకి ఎక్స్‌రే తీస్తున్నారు. వీపులో నీళ్లు తీసి కూడా టెస్ట్ చేసినారు. అంతా కూడా నార్మల్ ఉంది. అయితే ఎందుకు ఈ విధంగా సీరియస్ అయిందో వారికి అర్థం కాలే." సో, అప్పుడు ఆహ్, డాక్టర్ అన్నారు, "వెంటనే రాసిస్తాము. మీరు బెంగుళూరుకి తీసుకుపోండి." అని డాక్టర్ చెప్పేసినారు. ఆ టైంలో సారు మా అమ్మ దగ్గరొచ్చి, "డాక్టర్ ఇట్లా అంటున్నారు. మీరు బాధపడకండి. ఎంత ఖర్చయినా మేము ఖర్చంతా చూసుకుంటాము. బెంగుళూరుకి తీసుకుపోదాము. కారు అంతా బాడీగా మాట్లాడుకొని కార్‌లో వెళ్ళిపోదామంటే, మా మమ్మీ అప్పుడు ఒక మాట అనింది. సార్ బెంగుళూరు వద్దు. ఎక్కడ వద్దు సార్. ఇంటికి తీసుకుపోయి ప్రార్థన చేస్తాము. సో, దేవుడు రక్షిస్తాడు. ఆయన కాపాడుతాడని నమ్మకం నాకుంది. ఒకవేళ దేవుడు తీసుకుంటాడంటే సంతోషంగా దేవునికి అప్పచెప్తాను. సో, నేను కొడుకు కావాలని నేను కోరుకోలేదు. దేవుడిచ్చినాడు. ఒకవేళ దేవుడు తీసుకుంటాడంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు బ్రతికిస్తే ఆయన కొరకు తను బ్రతికించుకొని అని మా మమ్మీ దేవుని మీదనే విశ్వాసం పెట్టింది. ఆ మాట విన్నప్పుడు సార్ గూడా, "అమ్మ నీకంత విశ్వాసము ఉందా?" అని ఒక ప్రశ్నేసినాడు. "అవును సార్ నాకు నమ్మకముంది." "సరే అమ్మ నీ ఇష్టం ప్రకారం అవునని" ఇంటికి తీసుకొనొచ్చినారండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో, మా మమ్మీ, డ్యాడీ బాప్తిసం తీసుకొని రెడీ అయినారు. శోధన ఏర్పడింది ఇంట్లో. ఆ పరిస్థితుల్లో అంతా రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. అయితే ఎందుకు ఈ విధంగా అయిందో డాక్టర్ గూడా కనిపెట్టలేకపోయినారు. సో, డాక్టర్ చాలా కండిషన్ మాత్రం సీరియస్ ఉంది. బెంగుళూరుకి తీసుకుపోవాలని. అయితే ఆ టైంలో మా మమ్మీ దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు సో, ఇక్కడ బెంగుళూరుకి పోలేదు. ఇంటికి తీసుకొనొచ్చి అందరూ చేరి సో, దేవుని నామమున మొరపెట్టినారు. కీర్తన 149 కీర్తన చదువుకున్న వాక్య ప్రకారంగా ఆయనకి నిజంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన సమీపంగా ఉంటాడు. తర్వాత తన ప్రజలను ఆయన రక్షిస్తాడు అన్న మాట ప్రకారంగా దేవుడు ఆయన నామం మొరపెట్టినప్పుడు మా కుటుంబంలో ఏర్పడిన ఆ ఒక కలవరము, లేకుంటే ఆ భయము, భీతి మా డ్యాడీ అయితే చానా భయం చెందినాడు. ఏమైతుంది? కొడుకు చనిపోతాడేమో అన్న పరిస్థితి. చాలా సీరియస్ అయింది. అటువంటి సందర్భంలో దేవునికి స్తోత్రం. అందరూ చేరి ప్రార్థన చేసినారు. సో, నేను చచ్చిన శవంలాగా పడుకున్నాను యాక్చువల్ చెప్పాలంటే. ఏ ఒక్క స్పృహ లేదు. ఏ ఒక్క స్పందన లేదు. అటువంటి పరిస్థితిలో అందరూ చేరి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనంతా అయింది. మా మమ్మీకి ఎవరో సా మీరు వెళ్లి కొడుకుని పలకరించు అన్నట్ల ఒక స్వరము లోపల తన హృదయంలో వినిపిస్తా ఉంది.
అంటే అది దేవుని యొక్క ఆలోచన ఆ టైంలో. వచ్చి మా మమ్మీ నా తల మీద చేయి పెట్టి మధు, మధు అనిందంతే. పనుకున్న వారిని ఏ విధంగా లేపుతారు కదండీ! ఆ విధంగా. వెంటనే నాకు మతికొచ్చింది. లేసి కూర్చొని అందరిని చూస్తున్నాను. అప్పుడు మాట్లాడుతున్నాను. ఆహ్, అందరికి నేను నాకనిపించిందేమంటే మా ఇంట్లో ఈరోజు ప్రార్థన జరుగుతుంది కదా! నేనెందుకు పనుకున్నాను ఇంతవరకు ఇంతసేపు అని నాకనిపిస్తోంది. ప్రార్థనంతా అయింది. అందరూ నన్ను చూస్తున్నారు. వందనాలు చెప్తున్నారు అని నేను అందరికి గాబరుతో అందరిని చూసి ప్రైజ్ లార్డ్ వందనాలని చెప్తున్నాను. సో, ఇటువంటి గొప్ప కార్యము దేవుడు చేసినప్పుడు సో, మా బంధువులందరూ కూడా వారు నోరు మూసుకున్నారండి. ఏమో అంతవరకు మాట్లాడినారు. సో, అయితే దేవుడు కార్యం చేసినప్పుడు మా హృదయంలో ఉన్న ఆ కలవరము, భయము, భీతి తొలగిపోయింది. ఆయన నామంలో మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనందరికి కూడా బహుశా ఈ సాక్ష్యం కలిగి ఉంటాము. ఏమిటంటే మనందరి జీవితంలో కూడా మన పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్య కార్యము ఆయన చేస్తాడు. ఆయన నామంలో ఉన్న ఆ యొక్క పేరులో ఉన్న 5 సంగతులు ఏమున్నాయి కదండీ! తప్పకుండా దేవుని కార్యాలు మనమందరం కూడా మనం చూసి ఉన్నాం. సో, దేవుడు ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు. తర్వాత ఆయన ఆలోచన కర్తగా మనకు ఆలోచన ఇస్తాడు. తర్వాత బలవంతుడైన దేవుడుగా బలమైన కార్యము, పరాక్రమ కార్యము ఆయన చేస్తాడు. నిత్యుడగు తండ్రిగా ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటాడు. తర్వాత సమాధానకర్తగా దేవుడు మనకు ఆ పరిస్థితుల్లో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. సో, దేవుని నామం మొరపెట్టినప్పుడు ఈ 5 సంగతులు ఖచ్చితంగా జరుగుతాయండి. అందుకే ఆయనకి ఈ పేరు పెట్టబడును అనే ఒక పేరు అన్నప్పుడు ఒక సింగులర్ అంటే ఏకవచనంలో మనం చూస్తున్నాం. అంటే యేసు నామంలో సో, ఈ 5 సంగతులు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆయన నామములో మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ గొప్ప కార్యము చేస్తాడండి. దేవునికి స్తోత్రం. చివరిదిగా సో, కీర్తనలు 145 కీర్తన 18, 19 మనం చదువుకొని ఇక్కడికి ముగించుకుందామండి. కీర్తన 145, 18, 19 వచనాలు. తనకు మొరపెట్టు వారికందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న.